ఐఆర్జీసీ ఇదేంటి? ఐఆర్జీసీ అంటే ఏం వస్తుంది, అసలు ఐఆర్జీసీ ఏం చేస్తుంది అనేదానికి ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే, ఇరాన్ అసలు సిసలు పవర్ సెంటర్ ఐఆర్జీసీ. దీని యొక్క వివరాల్లోకి మనం కీలకంగా పరిశీలిస్తే, ప్రపంచంలో ఏ దేశానికైనా ఒకటే సైన్యం ఉంటుంది, దాని గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఇరాన్కి మటుకు ఈ యొక్క పరిస్థితి మటుకు కంప్లీట్గా భిన్నంగానే ఉంటుంది. అక్కడ సాధారణ సైన్యానికి సమాంతరంగా అంతకంటే ఎక్కువ అధికారులతో నడిచే మరో వ్యవస్థ కూడా ఉంది. ఇదే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ. దీని యొక్క ఫుల్ ఫామే ఐఆర్జీసీగా పేర్కొని దాని యొక్క నామకరణం అయితే చేయడం జరిగింది. ఇరాన్ రాజకీయ, సైనిక మరియు ఆర్థిక రంగాలను శాసించే ఈ ఉక్కు పిడికిలి గురించి ఆసక్తికరమైన అంశాలు ఇవే. పుట్టుక వెనుక కథ స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటే, దీని యొక్క పుట్టుక ఎక్కడి నుంచి మొదలైంది అనే ఒక విషయం మనకి తెలియాలి అంటే, దీని గురించి ఆలోచింపజేయాలి అంటే, ఈ యొక్క పాయింట్స్, ఈ యొక్క వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిందే. 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత అప్పటి నుండి సుప్రీం లీడర్ అయాతొల్లా రహోల్లా ఖైమానీ ఈ దేశాలని, ఈ యొక్క దళాలని స్థాపించి ఉన్నారు. అండ్ అప్పట్లో ఆయన కంప్లీట్గా దీన్ని రూల్ చేసేవారని కూడా తెలుస్తోంది. నాటి పాతరాజు షా పట్ల విధేయత చూపే సాధారణ సైన్యంపై నమ్మకం లేక కేవలం ఇస్లామిక్ వ్యవస్థ మరియు సుప్రీం లీడర్ను రక్షించేందుకు ఈ యొక్క ప్రత్యేక విభాగం పురుడు పొచ్చుకుందని కూడా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా తెలుస్తోంది. ఐఆర్జీసీ ప్రత్యేకత ఏమిటంటే, ఇది దేశ అధ్యక్షుడికి కానీ, ప్రధానికి కానీ లేదా పార్లమెంటుకు కానీ జవాబుదారీ కాదు. ఇది నేరుగా సుప్రీం లీడర్ అదుపులోనే ఉంటుంది. దేశ విదేశాంగ విధానం నుండి అను కార్యక్రమాల వరకు ప్రతి విషయంలోనూ ఐఆర్జీసీ మాటే వేదం. దీంట్లో కీలకంగా కొన్ని యొక్క వ్యాఖ్యల గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తే, సొంతంగా ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్ విభాగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఆ యొక్క ఐఆర్జీసీ విధించే కాంక్షల్లో, ఆ యొక్క ఐఆర్జీసీ విధించే యొక్క రూల్స్లో మనం కొన్ని కీలక వ్యాఖ్యలు చూసుకుంటే, ఐఆర్జీసీకి సొంతంగా ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్ విభాగాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు 2 కీలక ఉప విభాగాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. కుచ్ ఫోర్స్, బాజీస్ మలేషియా. ఈ యొక్క 2 విభాగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి విభాగం వచ్చేసి కుచ్ ఫోర్స్. ఇది ఐఆర్జీసీ యొక్క విదేశీ విభాగం. లెబనాన్, సిరియా, ఇరాక్, ఒమెన్ వంటి దేశాల్లోని హెజబొల్లా వంటి సంస్థలకు వ్యూహాత్మక మద్దతు అయితే ఇస్తోంది. ఈ యొక్క మొదటి విభాగంలో మనం క్లియర్ కట్గా చూసుకుంటే, హెజబొల్లా వంటి సంస్థలకు, ఈ యొక్క లెబనాన్, సిరియా, ఇరాక్, ఒమెన్ వంటి దేశాల్లోని హెజబొల్లా వంటి సంస్థలకు ఈ యొక్క కుచ్ ఫోర్స్ అనేది వ్యూహాత్మక మద్దతునైతే ఇస్తుంది. అందుకనే ఆ ఒక్క దేశాలు అనేవి చాలా బలిష్టంగా ఉంటున్నాయి అనేది ఒక పాయింట్ అయితే మనకి ఇప్పుడు పురుడు పొచ్చుకుంటుందని కూడా మనం ఇందాక వింటూనే ఉన్నాం. ఈ యొక్క 2వ విభాగం వచ్చేసి బాజీస్ మలేషియా. ఈ యొక్క 2వ విభాగంలో ఒక పూర్తి వివరాల గురించి మనం అనుసరిస్తే, ఇది అంతర్గత నిఘా విభాగం. దేశంలో తలెత్తే నిరసనలకు అణిచివేసేందుకు, ఆ యొక్క నిరసనలను అణిచివేసేందుకు, విప్లవ వ్యతిరేకత కార్యక్రమాలను, కార్యకలాపాలను కూడా అడ్డుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. కంప్లీట్గా పీస్ని స్ప్రెడ్ చేయడానికి, పీస్ అండ్ హార్మనీని స్ప్రెడ్ చేయడానికి ఈ యొక్క బాజీస్ మలేషియా అనే ఒక విభాగాన్ని కూడా వాళ్ళు ఉపయోగిస్తారని కూడా తెలుస్తోంది. దాంతోపాటు సైన్యం మాత్రమే కాదు, ఒక భారీ ఆర్థిక సామ్రాజ్యం కూడా ఉంది. ఐఆర్జీసీ కేవలం తుపాకులతోనే కాదు, నోట్ల కట్టలతో కూడా దేశాన్ని శాసిస్తోంది. ఇరాన్ పై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ దేశంలోని ప్రధాన రంగాలు వీరి గుప్పెట్లోనే ఉన్నాయి. ఆయిల్ మరియు గ్యాస్ ప్రాజెక్టులు, భారీ నిర్మాణ రంగాలు, టెలికమ్యూనికేషన్ మరియు బ్యాంకింగ్ వ్యవస్థలను కూడా ఈ ఐఆర్జీసీ కేవలం తుపాకులతోనే కాదు, నోట్ల కట్టలతో కూడా దేశాన్ని శాసిస్తుందనే మాట ఇక్కడ వెల్లడిస్తూ, ఈ యొక్క మాట ఇక్కడ ఈక్వలైజ్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ఈక్వలైజ్ అవుతోందని కూడా తెలుస్తోంది. దాని యొక్క ఈ బ్యాంకింగ్ వ్యవస్థలను నియంత్రిస్తోంది. అండ్ దాంతోపాటు $1,000 కోట్ల టర్నోవర్లు కలిగిన ఈ వ్యాపారాల ద్వారా వచ్చే ఏవైతే ఆదాయాన్ని ఉన్నాయో, తమ సైనిక అవసరాల కోసం మరియు మిత్ర దేశ మద్దతుల కోసం కూడా వీటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత సవాలు ఏంటంటే, ఖమేనీ మరణించినా లేదా ఇతర నాయకులు మరణించినా, ఎవరు మరణించినా ఏంటి, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడానికి ఐఆర్జీసీ ఇచ్చే భరోసాయే కారణం. ఇజ్రాయెల్, అమెరికాతో పెరుగుతున్న యుద్ధం, కీలక కమాండర్ల మరణం వంటి ఐఆర్జీసీ పెద్ద పరీక్ష అయినప్పటికీ ఇరాన్ ప్రాబల్యానికి ఇది వెన్నుముకగా నిలుస్తోంది. ఇది ఇప్పటికీ కూడా ఒక వెన్నుముకగానే నిలుస్తోంది అనటంలో ఇప్పుడు కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇరాన్ మనుగడలో
ఐఆర్జీసీ పాత్ర కేవలం సైనికపరమైనది మాత్రమే కాదు, అది ఆ దేశ మతపరమైన ఆశయాలకు ఒక రక్షణ కవచం వంటిది. అందుకే రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపైన అభిప్రాయపడుతూ ఈ యొక్క మాటలను కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తూ వస్తూనే ఉన్నారు దీని గురించి. అందుకని ఎటువంటి నాయకులు మరణించినా, ఎటువంటి వాళ్ళు వచ్చినా ఈ యొక్క ఇరాన్ లాంటి దేశాలను శాసించే ఈ యొక్క ఐఆర్జీసీ యొక్క ప్రథమ లక్ష్యం కూడా అదే. కంప్లీట్గా అటువంటి దేశాలను కూడా గుప్పెట్లో పెట్టుకొని ఆ యొక్క దేశాలని శాసించాలని వాళ్ళు ఆలోచించే ఒక పాయింట్స్ మీదే ఈ యొక్క ఇరాన్ వంటి దేశాలు, ఈ యొక్క లెబనాన్ వంటి దేశాలు, ఈ యొక్క సిరియా వంటి దేశాలు కూడా నడుస్తూనే ఉన్నాయి, ఉంటాయి కానీ కూడా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఐఆర్జీసీ ఇదేంటి? ఐఆర్జీసీ అంటే ఏం వస్తుంది, అసలు ఐఆర్జీసీ ఏం చేస్తుంది అనేదానికి ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తే, ఇరాన్ అసలు సిసలు పవర్ సెంటర్ ఐఆర్జీసీ, దీని యొక్క వివరాల్లోకి మనం కీలకంగా పరిశీలిస్తే ప్రపంచంలో ఏ దేశానికైనా ఒకటే సైన్యం ఉంటుంది, దాని గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఇరాన్కి మటుకు ఈ యొక్క పరిస్థితి మటుకు కంప్లీట్గా భిన్నంగానే ఉంటుంది. అక్కడ సాధారణ సైన్యానికి సమాంతరంగా అంతకంటే ఎక్కువ అధికారులతో నడిచే మరో వ్యవస్థ కూడా ఉంది. ఇదే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ. దీని యొక్క ఫుల్ ఫామే ఐఆర్జీసీగా పేర్కొని దాని యొక్క నామకరణం అయితే చేయడం జరిగింది. ఇరాన్ రాజకీయ, సైనిక మరియు ఆర్థిక రంగాలను శాసించే ఈ ఉక్కు పిడికిలి గురించి ఆసక్తికరమైన అంశాలు ఇవే. పుట్టుక వెనుక కథ స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటే దీని యొక్క పుట్టుక ఎక్కడి నుంచి మొదలైంది అనే ఒక విషయం మనకి తెలియాలి అంటే, దీని గురించి ఆలోచింపజేయాలి అంటే ఈ యొక్క పాయింట్స్, ఈ యొక్క వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిందే. 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత అప్పటి నుండి సుప్రీం లీడర్ అయాతొల్లా రహోల్లా ఖైమానీ ఈ దేశాలని, ఈ యొక్క దళాలని స్థాపించి ఉన్నారు. అండ్ అప్పట్లో ఆయన కంప్లీట్గా దీన్ని రూల్ చేసేవారని కూడా తెలుస్తోంది. నాటి పాతరాజు షా పట్ల విధేయత చూపే సాధారణ సైన్యంపై నమ్మకం లేక కేవలం ఇస్లామిక్ వ్యవస్థ మరియు సుప్రీం లీడర్ను రక్షించేందుకు ఈ యొక్క ప్రత్యేక విభాగం పురుడు పొచ్చుకుందని కూడా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా తెలుస్తోంది. ఐఆర్జీసీ ప్రత్యేకత ఏమిటంటే ఇది దేశ అధ్యక్షుడికి కానీ, ప్రధానికి కానీ లేదా పార్లమెంటుకు కానీ జవాబుదారీ కాదు. ఇది నేరుగా సుప్రీం లీడర్ అదుపులోనే ఉంటుంది. దేశ విదేశాంగ విధానం నుండి అను కార్యక్రమాల వరకు ప్రతి విషయంలోనూ ఐఆర్జీసీ మాటే వేదం. దీంట్లో కీలకంగా కొన్ని యొక్క వ్యాఖ్యల గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తే, సొంతంగా ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్ విభాగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఆ యొక్క ఐఆర్జీసీ విధించే కాంక్షల్లో, ఆ యొక్క ఐఆర్జీసీ విధించే యొక్క రూల్స్లో మనం కొన్ని కీలక వ్యాఖ్యలు చూసుకుంటే, ఐఆర్జీసీకి సొంతంగా ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్ట్ విభాగాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు 2 కీలక ఉప విభాగాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. కుచ్ ఫోర్స్, బాజీస్ మలేషియా. ఈ యొక్క 2 విభాగాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి విభాగం వచ్చేసి కుచ్ ఫోర్స్. ఇది ఐఆర్జీసీ యొక్క విదేశీ విభాగం. లెబనాన్, సిరియా, ఇరాక్, ఒమేన్ వంటి దేశాల్లోని హెజబొల్లా వంటి సంస్థలకు వ్యూహాత్మక మద్దతు అయితే ఇస్తోంది. ఈ యొక్క మొదటి విభాగంలో మనం క్లియర్ కట్గా చూసుకుంటే, హెజబొల్లా వంటి సంస్థలకు ఈ యొక్క లెబనాన్, సిరియా, ఇరాక్, ఒమేన్ వంటి దేశాల్లోని హెజబొల్లా వంటి సంస్థలకు ఈ యొక్క కుచ్ ఫోర్స్ అనేది వ్యూహాత్మక మద్దతునైతే ఇస్తుంది. అందుకనే ఆ ఒక్క దేశాలు అనేవి చాలా బలిష్టంగా ఉంటున్నాయి అనేది ఒక పాయింట్ అయితే మనకి ఇప్పుడు పురుడు పొచ్చుకుంటుందని కూడా మనం ఇందాక వింటూనే ఉన్నాం. ఈ యొక్క 2వ విభాగం వచ్చేసి బాజీస్ మలేషియా. ఈ యొక్క 2వ విభాగంలో ఒక పూర్తి వివరాల గురించి మనం అనుసరిస్తే, ఇది అంతర్గత నిఘా విభాగం. దేశంలో తలెత్తే నిరసనలకు అణిచివేసేందుకు, ఆ యొక్క నిరసనలను అణిచివేసేందుకు, విప్లవ వ్యతిరేకత కార్యకలాపాలను కూడా అడ్డుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. కంప్లీట్గా పీస్ని స్ప్రెడ్ చేయడానికి, పీస్ అండ్ హార్మనీని స్ప్రెడ్ చేయడానికి ఈ యొక్క బాజీస్ మలేషియా అనే ఒక విభాగాన్ని కూడా వాళ్ళు ఉపయోగిస్తారని కూడా తెలుస్తోంది. దాంతోపాటు సైన్యం మాత్రమే కాదు, ఒక భారీ ఆర్థిక సామ్రాజ్యం కూడా ఉంది. ఐఆర్జీసీ కేవలం తుపాకులతోనే కాదు, నోట్ల కట్టలతో కూడా దేశాన్ని శాసిస్తోంది. ఇరాన్ పై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ దేశంలోని ప్రధాన రంగాలు వీరి గుప్పెట్లోనే ఉన్నాయి. ఆయిల్ మరియు గ్యాస్ ప్రాజెక్టులు, భారీ నిర్మాణ రంగాలు, టెలికమ్యూనికేషన్ మరియు బ్యాంకింగ్ వ్యవస్థలను కూడా ఈ ఐఆర్జీసీ కేవలం తుపాకులతోనే కాదు,
నోట్ల కట్టలతో కూడా దేశాన్ని శాసిస్తుందనే మాట ఇక్కడ వెల్లడిస్తూ ఈ యొక్క మాట ఇక్కడ ఈక్వలైజ్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ఈక్వలైజ్ అవుతోందని కూడా తెలుస్తోంది. దాని యొక్క ఈ బ్యాంకింగ్ వ్యవస్థలను నియంత్రిస్తోంది. అండ్ దాంతోపాటు వేల కోట్ల డాలర్ టర్న్ ఓవర్లు కలిగిన ఈ వ్యాపారాల ద్వారా వచ్చే ఏవైతే ఆదాయాన్ని ఉన్నాయో తమ సైనిక అవసరాల కోసం మరియు మిత్ర దేశ మద్దతుల కోసం కూడా వీటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత సవాలు ఏంటంటే ఖమేనీ మరణించినా లేదా ఇతర నాయకులు మరణించినా, ఎవరు మరణించినా ఏంటి, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడానికి ఐఆర్జీసీ ఇచ్చే భరోసాయే కారణం. ఇజ్రాయెల్ అమెరికాతో పెరుగుతున్న యుద్ధం, కీలక కమాండర్ల మరణం వంటి ఐఆర్జీసీ పెద్ద పరీక్ష అయినప్పటికీ ఇరాన్ ప్రాబల్యానికి ఇది వెన్నుముకగా నిలుస్తోంది. ఇది ఇప్పటికీ కూడా ఒక వెన్నుముకగానే నిలుస్తోంది అనటంలో ఇప్పుడు కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇరాన్ మనుగడలో ఐఆర్జీసీ పాత్ర కేవలం సైనికపరమైనది మాత్రమే కాదు, అది ఆ దేశ మతపరమైన ఆశయాలకు ఒక రక్షణ కవచం వంటిది. అందుకే రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపైన అభిప్రాయపడుతూ ఈ యొక్క మాటలను కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తూ వస్తూనే ఉన్నారు దీని గురించి. అందుకని ఎటువంటి నాయకులు మరణించినా, ఎటువంటి వాళ్ళు వచ్చినా ఈ యొక్క ఇరాన్ లాంటి దేశాలను శాసించే ఈ యొక్క ఐఆర్జీసీ యొక్క ప్రథమ లక్ష్యం కూడా అదే. కంప్లీట్గా అటువంటి దేశాలను కూడా గుప్పెట్లో పెట్టుకొని ఆ యొక్క దేశాలని శాసించాలని వాళ్ళు ఆలోచించే ఒక పాయింట్స్ మీదే ఈ యొక్క ఇరాన్ వంటి దేశాలు, ఈ యొక్క లెబనాన్ వంటి దేశాలు, ఈ యొక్క సిరియా వంటి దేశాలు కూడా నడుస్తూనే ఉంటాయి కానీ కూడా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఈ యొక్క దేశ రహస్యాల గురించి ఇంకా ఎటువంటి టాపిక్స్ లోతులో ఉన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు మనం ఇంకా చెయ్యబోవాలి అని మీ ఎంతమందికి అనిపిస్తోంది అనేది కూడా ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.